తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లని గణపతి దేవాలయం రాకాజపేట వాటర్ ట్యాంక్ దగ్గర ఇది ఈరోజు 6వ వార్షికోత్సవం సందర్భంగా అన్న వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ అన్న వితరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా భగవంతుని దయ వల్ల వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అష్టైశ్వర్యాలు ఆరోగ్యంతో ఉండవలసింది అని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. మా ఆలయ కమిటీ నుంచి వారికి కూడా మా గణపతి దేవాలయం ఇచ్చిన ఆశీర్వాదాలు ఉంటాయని మనం చేస్తున్నాము. ముఖ్యంగా ఈ ఆలయ నిర్మాణం అనేది గత 7 సంవత్సరాల నాడు చిన్నగా ఉన్నటువంటి ఆలయాన్ని అభివృద్ధి చేసి బాగా పెద్దగా చేయడం జరిగింది. అట్లాగే భవిష్యత్తులో ఈ ఆలయ ప్రాంగణంలో ఏ కార్యక్రమం చేసినా కూడా భక్తులందరూ సహాయ సహకారాలతో ఎల్లవేళలా స్వామి దయ కోసం అందరూ ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాలను జయప్రదం చేస్తున్నందుకు ఈ పురజనులందరికీ కూడా మా ఆలయ కమిటీ తరఫు నుంచి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ప్రతి సంవత్సరము వినాయక చవితికి ఇక్కడ నవరాత్రుల ఉత్సవాలు చేయడం జరుగుతుంది. ఈ ఉత్సవాలు అనేది ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో పురాతనం నుంచి కూడా జరుగుతూ ఉంది. వినాయక చవితి పండుగప్పుడు ఏదైతే మన సార్వజనిక్ గణేష్ మండలి రాకాస్పేటలో ఉందో ఇక్కడి నుంచే ఉత్సవ విగ్రహాన్ని, అంటే వాళ్ళు ఏదైతే పూజ చేయాల్సినటువంటి విగ్రహం ఉందో ఆ విగ్రహాన్ని, చిన్న విగ్రహాన్ని ఇక్కడ వినాయకుడి దగ్గర ఉంచి ఆ విగ్రహానికి ఇక్కడ వినాయక గుడిలో పూజ చేసిన తర్వాత ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి సార్వజనిక గణేష్ మండలం దగ్గర ఉంచడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నిమజ్జనం రోజు కూడా ఇక్కడికి వచ్చి అక్కడి నుంచి పెద్దలు బ్యాండ్ తోటి వచ్చి ఇక్కడ ఆ విగ్రహాన్ని మరొక దాన్ని తీసుకెళ్ళి అక్కడ నిమజ్జన కార్యక్రమోత్సవానికి ప్రారంభోత్సవానికి కూడా తీసుకెళ్తూ ఉంటారు. ఇది పురాతనమైనటువంటి దేవాలయం. అప్పుడు చిన్నగా ఉన్న ఇప్పుడు అభివృద్ధి చేయడం జరిగింది. అది కూడా భక్తులందరూ సహాయ సహకారాలతో భవిష్యత్తులో ఇంకా అభివృద్ధి చేసి ఈ ఆలయంలో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టి భక్తులందరికీ ఇక్కడ ముడుపులు కట్టుకునే ఆచారం ఒకటి ఉంది. ఇక్కడ ముడుపులు కట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు అయితే మనసులో ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరికలు దాదాపుగా ఇప్పటికీ మాకు 99 పాళ్ళు ఇక్కడ వాళ్ళు ముడుపులు కట్టుకున్న వాళ్ళకి వాళ్ళు అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా జయప్రదమైందని వాళ్ళు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా వచ్చి మొక్కుంటే వాళ్ళకి సంతానం కలిగినట్టు వారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఒక్కొక్క సందర్భంలో ఇక్కడ రకరకాల వ్యక్తులు వస్తుంటారు. అందరికీ కూడా వాళ్ళ మనసులో భావాలని స్వామి ముందు వ్యక్తపరచుకుంటే ఆ వ్యక్తాన్ని, అంటే ఏదైతే వ్యక్తపరిచారో వాళ్ళ కోరికను భగవంతుడు తీరుస్తున్నాడని ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు. అదేవిధంగా ప్రతి ఒక్క భక్తుడు పురాతనం, అంటే పాండవుల కాలం నుంచే ఈ గుడి ఉంది కాబట్టి వీరందరికీ పురాతన కాలమైనటువంటి దేవాలయం సందర్శించి మా ఆలయ కమిటీ నుంచి ప్రతి ఒక్క భక్తుని కోరుకోవడం జరుగుతుంది.